ఏపీ వ్యాప్తంగా రేషన్ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీ ప్రారంభమైంది. 15 రోజుల పాటు ప్రతి నెల ఈ సరుకుల పంపిణీ ఉదయం సాయంత్రం వేళల్లో కార్డుదారులు తమకు అనుకూలమైన సమయంలో తీసుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 60 సంవత్సరాలు పైబడ్డ వారికి ఇంటి వద్దకే సరుకులు అందజేయనున్నారు. దాదాపు 4 సంవత్సరాల తర్వాత తిరిగి రేషన్ దుకాణాలు ప్రారంభం కావడం పట్ల కార్డుదారులు అభిప్రాయాలపై మా ప్రతినిధి శ్యామ్ ఫేస్ టు ఫేస్. ఎక్కువగా బియ్యం అక్రమ రవాణా అవుతోందంటూ కూడా ఈ కొత్త ప్రభుత్వానికి అనేక ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఇందులో సంస్కరణలు ప్రారంభించారు. అందులో భాగంగా గతంలో మాదిరిగా రేషన్ దుకాణాల ద్వారానే ఈ రేషన్ అనేది ఇస్తున్నారు. నేటి ఈ రోజు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రేషన్ దుకాణాలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో అసలు ఈ రేషన్ దుకాణాలు తిరిగి ఇలా ఇవ్వటం అనేది ఎంతవరకు బాగుంది అనేది మాత్రం ఇక్కడ వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరినీ కార్డుదారులను అడిగి తెలుసుకుందాము. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మాది సొరంగం పైనండి, 200 మెట్లు మావి. ఏంటంటే పనికి వెళ్ళిపోతాం మేము. ఇలాగే డిపోకి వస్తే ఏ టైంలో వీలైతే ఆ టైంలో బియ్యం తెచ్చుకుంటాం. అక్కడైతే లైన్ నుంచోవాలి. అక్కడ అందరూ ఒకటే లైను, ఎప్పటికి అవుతుందో తెలియదు. పనులు టైం పోయాయి. డిపో అనుకోండి సాయంత్రం ఏ టైం కానీ తెచ్చుకుంటాం. ఇప్పుడు పనికి వెళ్ళే దిగేదాడు ఖాళీ ఉంటే వేయించుకుంటాం డిపో. కానీ ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు మీరు రేషన్ దుకాణాలకి వస్తుంది. గతంలో అయితే మీ ఇంటి దగ్గరికే వచ్చేది కదా. వచ్చేది చెప్తున్నాం కానీ మేము పనులకి వెళ్తాం. ఆ టైంలో లైన్ ఇళ్ళకాడ ఉన్న వాళ్ళు లైన్ పెరిగిపోతుంది. మేము పనులకి వెళ్ళాలంటే మా టైం దాటిపోతుంది. అక్కడ పనుల కాడ దెబ్బలాడుతున్నారు. ఇదే సులువు మాకు. చెప్పండి అమ్మా, మీ అంటే వాహనాల ద్వారా ఇవ్వటం బాగుందా, లేకపోతే మీరు రేషన్ షాప్కి వెళ్ళి తీసుకోవటం బాగుందా? రెండోదే బాగుంది. ఎందుకని? కాస్త ఎంత లేట్ అయినా ఈ అబ్బాయి ఉండి మేము తీసుకెళ్ళేదాకా తెరిచి ఉంచుతాడు కాబట్టి అక్కడ అంటే వాళ్ళు టైమింగ్కి వస్తారు, మనం ఉండాలి, లేట్ అయినా ఉండాలి. ఇక్కడ అనుకో ఇది చక్కగా అప్పుడు మేము తీసుకొని వెళ్ళిపోవచ్చు. నెలకి 15 రోజులు మాత్రమే ఇది ఓపెన్ చేసి ఉంటుంది. అదైనా అంతేగా, బండి అయినా అంతేగా. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం మీకు భరోసాగా అనేది తిరిగి రేషన్ దుకాణాల ద్వారా ఇవ్వటం ప్రారంభించింది. దీని పట్ల మీరు ఎలా అనుకుంటున్నారు? ఇప్పుడు గత 4 ఏళ్ళు పాత ప్రభుత్వంలో వాళ్ళ విధానంలో వాళ్ళు ఇచ్చిన వాగ్దానం ప్రకారం వెహికల్స్ పెట్టి ఇంటింటికి రేషన్ అని చెప్పి ఇచ్చారు. అప్పుడు మేము అడిగాము, సార్ మాకు జీవనోపాధి పద్ధతి మిమ్మల్ని ఎక్కడా కూడా మేము తీసేయము, మీకు దుకాణాలు మీకు ఉంచుతాము, కాకపోతే ప్రజల వద్దకు కొంచెం సేవ చేయాలి కాబట్టి ప్రభుత్వం మారినప్పుడు వాళ్ళ ఆధీనంలో ఉంది కాబట్టి వాళ్ళు బండి డోర్ టు డోర్ డెలివరీ అని చెప్పిన్నారు. తర్వాత మరి ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఏంటంటే బళ్ళు దగ్గర నిలబడుతున్నారు జనం, మేము నిలబడుతున్నాము. స్టోర్కి వెళ్తే మేము ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉంటుంది 15 రోజులు, ఏదో టైంలో రేషన్ తీసుకోవడం మాకు పాసిబిలిటీ ఉందని కార్డు హోల్డర్స్ అందరూ కూడా సీఎం గారు ప్రజాసాధికారి సర్వేలో అందరికీ రిపోర్ట్ వచ్చిందంట. ఆ రిపోర్ట్ ప్రకారం మళ్ళీ డీలర్నే కొనసాగించాలని చెప్పేసి వాళ్ళు ప్రభుత్వం నిర్ణయించింది. వాళ్ళ ఆదేశాల ప్రకారం ఇవాళ జూన్ 1 తారీఖు నుంచి ఓపెనింగ్ కాబట్టి మాకు అన్నీ కూడా ఈ వారం రోజుల క్రితం మా అధికారులందరూ కూడా ఈ పాసులు కానీ కాటా వెయింగ్ మిషన్లు అన్నీ కూడా సెలెక్ట్ చేసేసి స్టాక్ బియ్యము పంచదార అవన్నీ కూడా సరుకు టైం ప్రకారం పంపించారు. కార్డుదారులకి ఉదయం 7:30కే బిగిన్ చేశాము. 8:30కి కలెక్టర్ గారు, మా డిఎస్ఓ గారు, మా ఏఎస్ఓ గారు, ఇక్కడ స్థానిక కార్పొరేటర్ గారు, తర్వాత టీడీపీ అధ్యక్షులు, జనసేన అధ్యక్షులు, బీజేపీ అధ్యక్షులు, మన ఆర్యవైశ్య సేవా సంఘం ప్రెసిడెంట్ గారు డూండి రాకేష్ గారు వీళ్ళందరూ కూడా వచ్చేసి కార్డుతో కూడా మాట్లాడారు. కార్డు వాళ్ళందరూ కూడా మాకు బళ్ళు కంటే కూడా రేషన్ దుకాణాలే దగ్గర మాకు ఈజీగా ఉంటుందండి. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉంటారు. మేము పనులకి వెళ్ళినా సాయంత్రం 8ంటికి రాగానే ఆయన తీసుకూర్చుంటారు. అక్కడైతే మాకు అన్ని పాసిబిలిటీ ఉంటుంది. దాంతోపాటు చంద్రన్న విలేజ్ మాల్ అని ఇదివరకు వారి ఆ డిపోల్లో సరుకులు ఉంటాయి. మాకు అన్ని విధాలుగా రేటు కూడా కొంచెం డిఫరెన్స్గా ఉంటుంది బయట మార్కెట్ ఇక్కడ కాబట్టి అందరు రేషన్ దుకాణం అంటారు. ఇప్పుడే స్టార్టింగ్లోనే మేము మాకు అది కావాలి ఇది కావాలని మేము గవర్నమెంట్ కూడా ఎక్కడ మేము ఒత్తిడి తీసుకురాలేదండి. ముందు పాత విధానం మా చేతుల్లోకి 4 ఏళ్ల తర్వాత వచ్చింది కాబట్టి మేము కూడా గవర్నమెంట్కి వాళ్ళని ఆపి మాకు ఇచ్చారు కాబట్టి గవర్నమెంట్కి చెడ్డ పేరు రాకుండా మంచి పేరు రావాలని కార్డుదారులతో సక్రంగా మాట్లాడుతూ వాళ్ళకి ఏమేం కావాలో అన్ని ఐటమ్స్ ఇచ్చి మర్యాదపూర్వకంగా కూర్చోబెట్టి బియ్యము పంచదార గవర్నమెంట్ ఏదైతే సరుకులు ఇచ్చిందో అవన్నీ కూడా వాళ్ళకి సక్రంగా తూకంలో ఇచ్చి అవన్నీ రేట్లు కూడా కరెక్ట్గా తీసుకొని ఇటువంటి ఇబ్బంది లేకుండా మంచి పేరు తీసుకొచ్చి గవర్నమెంట్కి 100% సక్సెస్ఫుల్గా మా డీలర్స్ అందరూ కూడా జాగ్రత్తగా చేస్తాం. అంటే మొత్తం మీరు చూసుకుంటే నేడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన ఈ రేషన్ దుకాణాలు మాత్రం ఇక్కడ ఏదైతే కార్డుదారుల్లో మాత్రం హర్షం వ్యక్తమవుతుంది. మాకు కుదిరిన సమయంలో మేము రేషన్ దుకాణానికి వెళ్ళి మాకు ఏమేమి కావాలో అడిగి మేము తీసుకునే వెసులుబాటు అయితే ప్రస్తుతం అయితే ఇది ఉంది. కాబట్టి ఈ దుకాణాలు మాత్రం మాకు ఇదే బాగుందని అంటున్నారు. కెమెరా పర్సన్ గణేష్ టు శ్యామ్, హెచ్ఎం టీవీ నుంచి విజయవాడ.